క్యాప్సికమ్ ఫ్రైని నా పద్ధతిలో ఎలా ఈజీగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేసేయండి. దీనికోసం నేను హాఫ్ కిలో వరకు క్యాప్సికమ్ని అలాగే టమాటోస్ని ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకున్నాను. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్రని కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి ఇలా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అందులోని పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా మనం ఏ కర్రీ చేసినా కూడా అల్లం పేస్ట్‌లోని పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేస్తేనే మనకి ఆ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగొస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు పసుపుని అలాగే 1 ½ స్పూన్ వరకు సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం పసుపుని, సాల్ట్‌ని ముందుగానే వేసుకోవడం వల్ల మనకి ముక్కలనేది చాలా తొందరగా మెత్తబడతాయండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్‌ని కూడా వేసుకొని వీటన్నిటికి బాగా పసుపు, ఉప్పు పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. మనకి క్యాప్సికమ్ ఫ్రై అనేది చాలా ఈజీగా, సింపుల్‌గా రెడీ అయిపోతుంది. 2 మినిట్స్ పాటు మనం మూత పెట్టుకొని మగ్గించుకుంటే మనకి క్యాప్సికమ్ అనేది త్వరగా మెత్తబడుతుంది. ఇలా మనకి క్యాప్సికమ్ అనేది కొంచెం సాఫ్ట్‌గా అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటాను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. క్యాప్సికమ్ ఫ్రైలోకి చాలా వరకు టమాటో వేయరు. నేనైతే వేస్తానండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం ఇందులోకి 1 స్పూన్ వరకు కారాన్ని అలాగే ధనియా పౌడర్‌ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. కారం అనేది మీ ఛాన్స్. మీరు ఎంత తినగలిగితే అంత వేసుకోవచ్చు. వీటన్నిటిని ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకుంటే మనకి ఫ్రై అనేది చాలా సింపుల్‌గా రెడీ అయిపోతుంది. మనకి ఆయిల్ అనేది ఇలా పైకి తేలిందంటేనే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్లండి. ఫైనల్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఈజీగా, సింపుల్‌గా క్యాప్సికమ్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చపాతీస్‌లోకి గానీ, రోటీస్‌లోకి గానీ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.